ధ్యానం చేసేవారికి కోరికలు త్వరగా నెరవేరుతాయా? ఈ భూమండలం మీద ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా కానీ, మన ఆలోచనలకు కానీ, వస్తువులకు కానీ, దేనికైనా కానీ. ఇప్పుడు మనము ఒక టేబుల్ తయారు చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. భూమిలో విత్తనం వేసిన దగ్గర నుంచి చెట్టు పెరిగేదాకా, చెట్టు పెరిగిన తర్వాత నుంచి దాన్ని తీసుకొని వచ్చి కట్ చేసి టేబుల్కి సరిపడేటట్టుగా దాన్ని తయారు చేసేదానికి ఎంత టైం పడుతుంది. సో ఒక టేబుల్ తయారు చేయడానికి ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీ యొక్క కర్మఫలాలన్నిటిని పక్కన పడేసి దహింపవేసి మీ యొక్క జీవిత కాలాన్ని పూర్తిగా మార్చే విధంగా తయారవడానికి సమయం ఎందుకు తీసుకోదు? ఓర్పు ఉండాలి కదా. ఒకసారి నారదుడు వెళ్తూ ఉంటాడు. ఇద్దరు యోగులు కనపడతారు ఆయనకి. నారదుడు ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళు యోగులు అడిగితే, నేను వైకుంఠానికి వెళ్తున్నాను విష్ణుమూర్తి దగ్గరికి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారంటే, సరే నారద, మీరు వచ్చేటప్పుడు స్వామివారిని కనుక్కో, మాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది అని చెప్పి అడుగుతారు. సరే ఇద్దరి గురించి కనుక్కొని వస్తాను అని చెప్తాడు. వెళ్తాడు నారదుడు, వెళ్ళి కనుక్కొని వస్తాడు. వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కనబడతారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏం చెప్తాడంటే, ఒకతనికేమో నీకు ఇంకా మోక్షము 8 జన్మల తర్వాత ఉంది అని చెప్తాడు. ఇంకొకరికేమో మోక్షం నీకు ఇంకా 1000 సంవత్సరాల తర్వాత ఉంది అని చెప్తాడు. ఈ 8 జన్మల తర్వాత ఉంది అని చెప్పిన అతనికి చాలా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంకా 8 జన్మలు నేను వెయిట్ చేయాలనా? ఇదేం న్యాయము? నేను ఇన్ని సంవత్సరాలు చేసిన తపస్సు ఇదంతా ఏమైంది అని చెప్పి చాలా చిరాకు కోపం వచ్చేస్తుంది అనమాట. కానీ 1000 జన్మలు ఇంకా చేయాలి అని చెప్పిన యోగికి మాత్రం చాలా సంతోషపడిపోతాడు. 1000 జన్మల తర్వాత అయినా నాకు మోక్షం ఉంది, ముక్తి ఉంది, అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అతను ఆనందపడుతుంటాడు. వెంటనే విష్ణు సంబంధించిన దేవదూతలు వచ్చి అతను ఎవరైతే ఆనందపడుతున్నారో అతను తీసుకెళ్ళిపోతారు. ఈయన ఎవరైతే ఇంతకాలం వృధా చేశానని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతారో అతన్ని అక్కడే వదిలేస్తారు. ఇది కథే. కానీ ఇక్కడ ఒక నీతి ఏంటంటే, మనం సాధించాలి అని అనుకున్నప్పుడు పేషెన్సీ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ, ఓపిక అనేది మనిషి జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తుంది. కానీ ఖచ్చితమైన ఫలితం వచ్చి తీరుద్ది, సందేహం లేదు. భగవంతుడు న్యాయంలో ఎటువంటి లోపం ఉండదు. భగవంతుడు సర్వాంతరామి. మీ యొక్క క్షణము ఆయన ఆధీనంలో ఉంటుంది. మీ జీవితం ఆయన ఆధీనంలో ఉంటుంది. మీ జన్మ పరంపరలు ఆయన ఆధీనంలో ఉంటాయి. మీ కంటి చూపు ఆయన ఆధీనంలో ఉంటుంది. మీ శరీర నిర్మాణం ఆయన ఆధీనంలో ఉంటుంది. అందుకని భగవంతుని మీరు స్పర్శించిన తర్వాత ప్రాసెస్ బట్టి మొత్తం జరుగుతూ ఉంటుంది. కొందరికి ఒక క్షణంలోనే అన్నీ అయిపోతాయి. అది వాళ్ళ కర్మను, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని సంస్కారం ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగటానికి కొంత సమయం కొంతమందికి తీసుకుంటుంది. రిజల్ట్ వెంటనే చేసి ధ్యానం పనిచేయట్లేదు, లేకపోతే ధ్యానంలో కూర్చున్నాక ఇంకా కష్టాలు ఎక్కువైనాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ధ్యానంలో ఉన్న వారికి కష్టాలు ఎందుకు వస్తాయి అనేది నేను ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో, చూడండి. అందుకని ధ్యానం చేసేవారు ఈ ముఖ్యమైనటువంటి ఈ యొక్క స్థితిని తెలుసుకోవాలి. రిజల్ట్ వెంటనే ఆశించద్దు. అసలు ఏమి ఆశించకుండా కూర్చొనిదే ధ్యానం. ఏమి ఆశించమాకండి. రోజు కార్యక్రమాల్లో ధ్యానం కూడా ఒక కార్యక్రమం అని చెప్పి అనుకోండి. అంతే తప్ప అది ఏదో ఆశించి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందనే ఉద్దేశంతో చేయమాకండి. ఇది పూర్తిగా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి ఉన్నటువంటి మార్గం, మహోన్నతమైన మార్గం, అద్భుతమైన మార్గం. ఈ మార్గం ఎంతో ఉత్తమమైంది, మీకెంతో మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని మహనీయులుగా మారుస్తుంది. కొందరికి కొంత సమయం తీసుకోవచ్చు, కానీ పేషెన్సీ ఉంచుకోండి. మీకు ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, సందేహం లేదు. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.